Hello my dear Rodi boys and Rodi girls, how are you? చూడండి day 3 all topics covered here. ఓకే చూడండి చాలా మందికి అన్నయ్య మాకు అసలు ఈ చాప్టర్ అర్థం కాదన్న డిఎన్ఏ ఏంది అసలు ఆ వేరియేషన్స్ ఏంది అస్సలు అర్థం కాకపోతే హెరిడిటీ అస్సలుకి అర్థం కాదన్నయ్య. డే 3 గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా చెప్తున్నా. మీ ప్రీ ఫైనల్ ఎగ్జామ్ అయితే త్వరలోనే ఉంది. మీ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్కి ప్రతిదీ ఓకే ఇందులో నుంచే పేపర్ వచ్చేలా నేను చేస్తాను. ఓకే 100% ఇట్ విల్ బి కవర్స్ ఆల్ ద టాపిక్స్. ఓకే నో ప్రాబ్లమ్ హియర్. చూడండి ఇక్కడ నెక్స్ట్ టాపిక్ చూడండి. సి హియర్ అవర్ టాపిక్ ఈస్ హౌ ఆర్గానిజమ్స్ ప్రొడ్యూస్. చూడండి సి హియర్ అవర్ చాప్టర్. మనం ఇంకా లేట్ లేకుండా అయితే మనం చాప్టర్ స్టార్ట్ చేద్దాం. ఇంకా చూడండి డిఎన్ఏ కాపీయింగ్ వేరియేషన్. వావ్ అసలు ఏందబ్బా ఇది అన్న, అసలు ఈ డిఎన్ఏ ఏందన్న, వేరియేషన్ ఏందన్న, అసలు ఈ డిఎన్ఏ ఏందన్న మెలుగులు తిరుగుతుంది. మనకి ఒక సాంగ్ గుర్తుందా, గిరా 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 గింగిరా గిరే సన్, అలా ఇలా గింగిరాలు తిరిగి ఉంటుంది అది, అంతే కదా అన్న. అసలు ఈ డిఎన్ఏ కాపీయింగ్ ఏంది, ఈ కాపీయింగ్ మనకి ఎగ్జామ్లో కాపీ కొట్టడమే రాదన్న, ఇక డిఎన్ఏ కాపీయింగ్ ఎలా నేర్చుకోవాలి, ఈ వేరియేషన్ ఏంది. నో ప్రాబ్లం రా, నేను ఉన్నాను కదా 100% అన్నీ నేర్పించబోతాను నేను. నీ ఎగ్జామ్ వరకు నేను ఉంటా. ఓకే ఈ 25 మినిట్స్ జాగ్రత్తగా విను. ఓకే 20 మినిట్స్ జాగ్రత్తగా విను, ఖచ్చితంగా అన్నీ వస్తాయి. సో డిఎన్ఏ కాపీయింగ్ అండ్ వేరియేషన్. చూడు కాపీయింగ్ అండ్ వేరియేషన్ చూడండి. ఫ్రమ్ వన్ జనరేషన్ టు ఇంకో జనరేషన్కి మనకి డిఎన్ఏ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే డిఎన్ఏ మీన్స్ చెప్పు, డిఆక్సిరైబో న్యూక్లిక్ యాసిడ్. ఏంటి డిఎన్ఏ అనేది డిఆక్సిరైబో న్యూక్లిక్ యాసిడ్. ఇది ఎలా ఉంటుంది అంటే ఒక థ్రెడ్ లాగా ఉంటుంది, ఇలా మెలుగులు తిరిగి. సో ఫ్రమ్ వన్ జనరేషన్ టు అనదర్ జనరేషన్. ఓకే ఫ్రమ్ వన్ జనరేషన్ టు అనదర్ జనరేషన్ ఏం చేస్తుంది అంటే క్యారీ చేస్తుంది. ఫ్రమ్ వన్ జనరేషన్ టు అనదర్ జనరేషన్కి క్యారీ చేస్తుంది. సో దిస్ ఈజ్ కాపీయింగ్. నేనేమంటాం అంటే డిఎన్ఏ అంటాం. ఓకే సో చూడండి ఇలా క్యారీ చేసేటప్పుడు కొన్ని వేరియేషన్స్ వస్తాయి. ఫర్ సపోజ్ చూడండి మీ పేరెంట్స్ కానివ్వండి, మీ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కానీ, రే సేమ్ నువ్వు మీ తాతలాగా ఉన్నారా, రే మీ నాన్నలాగా ఉన్నారా, నువ్వైతే సేమ్ మీ అమ్మలాగినావు, మీ అమ్మని అలాగే దింపేసావు అంటారు. బట్ 100% కాదు కదా, కొన్ని వేరియేషన్స్ ఉంటాయి కదా, 100% దింపారు కదా. ఓకే ఈ చిన్న వేరియేషన్స్ అయితే మనం సర్వైవ్ చేయగలం. 100 చెప్తున్నాను కదా, చాలా ఎక్స్ట్రీమ్ అన్నీ ఎక్కువ వేరియేషన్ ఉన్నాయి అనుకో, దట్ ఈస్ నాట్ సర్వైవ్. చూడండి ఇప్పుడు మనము ఈ టెంపరేచర్ని మనం సర్వైవ్ చేస్తున్నాం. టెంపరేచర్ ఎక్కువ ఉన్నా కానీ, ఎండాకాలంలో ఎక్కువ ఉన్నా మనం సర్వైవ్ చేయగలం. అలాగే యానిమల్స్ కానివ్వండి, హ్యూమన్స్ కానివ్వండి, ప్లాంట్స్ కానివ్వండి సర్వైవ్ చేస్తున్నాయి. ఎందుకంటే మనకి పేరెంట్స్, మన గ్రాండ్ పేరెంట్స్ సర్వైవ్ చేశారు కాబట్టి. ఓకే వాళ్ళకు ఉన్నంత స్ట్రెంత్ అయితే మనకు లేదు, బికాస్ ఆఫ్ సమ్ వేరియేషన్స్. ఎక్కువ వేరియేషన్ వచ్చినాయి అనుకో, దట్ ఈస్ ఇట్ విల్ బి నాట్ సర్వైవ్. అవి ప్లాంట్స్ అయినా యానిమల్స్ అయినా. ఓకే సో చూడండి వేరియేషన్ అంటే ఏంటంటే ఫ్రమ్ వన్ జనరేషన్ టు ఇంకో జనరేషన్ కొన్ని వేరియేషన్స్ ఉంటాయి. ఇప్పుడు చూడండి మీ పేరెంట్స్కి ఏమంటారు, అరే మీ కొడుకు అయితే సేమ్ నేను దింపేశాడు అంటారు. సేమ్ అయితే కాదు కదా, కొన్ని వేరియేషన్స్ ఉంటాయి కదా. మీ పేరెంట్స్కి మీకు కొన్ని ఉంటాయి కదా, దట్ ఈస్. సో ఆ కొంచెం వేరియేషన్స్ ఏమంటామంటే ఎర్రర్స్ ఇన్ కాపీయింగ్. ఏమంటాం ఎర్రర్స్ ఇన్ కాపీయింగ్. సో ఈ కాపీయింగ్లో కొన్ని ఎర్రర్స్ ఉన్నాయి. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద వేరియేషన్. దీన్ని ఏమంటున్నాం అంటే వేరియేషన్ అంటున్నాం. ఓకే నెక్స్ట్ చూడండి ఈ వేరియేషన్ గురించి తెలుసుకుందాం, ఈ సోదం తెలుసుకుందాం. చూడండి ఈ వేరియేషన్స్లో ఓకే తక్కువ వేరియేషన్స్ ఉంటాయి, చిన్నవి వేరియేషన్స్ ఉంటే దట్ ఈస్ న్యూ స్పీసీస్ ఆ రివల్యూషన్ అవుతుంది. అదే ఎక్కువ వేరియేషన్ వచ్చాయి అనుకో, దట్ ఈస్ ఏమవుతుందంటే సెల్ విల్ బి డై. ఆ సెల్ ఏమవుతుంది, చనిపోతుంది. నెక్స్ట్ చూడండి సియర్ అసలు ఏ సెక్సువల్ రిప్రొడక్షన్ అండ్ సెక్సువల్ రిప్రొడక్షన్ ఈజ్ ఏ సెక్సువల్ అండ్ సెక్సువల్ రిప్రొడక్షన్ గురించి అని తెలుసుకుందాం మనం. ఏ సెక్సువల్ అంటున్నాడు, ఏ మీన్స్ వాట్ సింగిల్ ఇండివిడ్యువల్, సెక్సువల్ హ్యావింగ్ మిక్సింగ్ ఆఫ్ టూ ఇండివిడ్యువల్స్. ఓకే ఫ్యూజన్ ఆఫ్ 2 గ్యామెట్స్. సో 2 గ్యామెట్స్ అంటే ఏంది, ఒక మేల్ గ్యామెట్ అండ్ ఇంకో ఫీమేల్ గ్యామెట్ అంతే. అదే ఏ సెక్సువల్ అంటే సింగిల్ పేరెంటల్ అంటే సింగిల్ ఇండివిడ్యువల్. ఓకే ఒక పేరెంట్ ఉంటే దాన్ని ఏమంటాం అంటే దట్ ఈస్ ఏ సెక్సువల్ అంటాం. అదే 2 ఉంటే 2 పేరెంట్స్, ఒక మేల్ అండ్ ఒక ఫీమేల్ ఉంటే దాన్ని ఏమంటాం అంటే సెక్సువల్ రిప్రొడక్షన్ అంటాం. ఓకే చూడండి ఇక్కడ సెక్సువల్ రిప్రొడక్షన్లో మనకి గ్యామెట్స్ అని ఫామ్ అవుతాయి. వై బికాస్ ఇంటర్మిక్సింగ్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్. సో చూడండి రెండు మిక్స్ అవుతున్నాయి. సో మనకి జైగోట్ కూడా ఫామ్ చేస్తుంది. అండ్ అలాగే చూడండి వేరియేషన్ వస్తే బట్ ఇట్ ఈస్ నాట్ ఐడెంటికల్. ఓకే వేరియేషన్ జనరేట్ చేస్తుంది. బట్ సింగిల్ పేరెంట్ ఉందిరా, సింగిల్ పేరెంట్ ఉంటే ఏమవుతుంది, దెర్ ఈజ్ నో షోయింగ్ ఆఫ్ వేరియేషన్ బికాస్ ఒకటే కదా, సేమ్ దీని కాపీయే వస్తుంది మనకి. ఓకే సో దెర్ ఈజ్ నో ఫార్మేషన్ ఆఫ్ గ్యామెట్స్. చూడండి ఏ సెక్సువల్ అంటే సింగిల్ పేరెంట్ కాబట్టి నో గ్యామెట్స్ కూడా ఫామ్ చేయవు. అలాగే చూడండి అక్కడ ఏమవుతుందంటే వేరియేషన్స్ కూడా ప్రొడ్యూస్ చేయవు, సేమ్ కాపీలా ఉంటుంది. అదే కాపీలో ఏదైనా ఎర్రర్ వస్తే దాన్ని ఏమంటాం, దట్ ఈస్ వేరియేషన్ అంటాం అంతే. చూడండి ఇక్కడ ఏ సెక్సువల్ అంటే దట్ ఈస్ సింగిల్, అదే సెక్సువల్ అంటే దట్ ఈస్ 2.
ఓకే, ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్. అది ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమైందంటే ఏసెక్సువల్ అంటే నో గ్యామెట్స్ ఫార్మ్డ్. ఇక్కడ ఏమవుతుంది, గ్యామెట్స్ అనేవి అస్సలు ఫామ్ చేయవు, గ్యామెట్స్ అనేవి ఫామ్ చేయవు. అదే ఇక్కడ చూడండి సెక్సువల్ రిప్రొడక్షన్లో గ్యామెట్స్ ఫామ్ చేస్తాయి. ఏం చేస్తుంది, గ్యామెట్స్ ఆర్ ఫార్మ్డ్. చూడండి ఆఫ్ స్ప్రింగ్స్ ఐడెంటికల్ టు క్లోన్స్. ఓకే, నెక్స్ట్ జనరేషన్ ఏమవుతుంది, సేమ్ తన పేరెంట్ లాగా ఉంటుంది ఏసెక్సువల్. అదే సెక్సువల్ అయితే నాట్ ఐడెంటికల్ బికాస్ ఆఫ్ ఇట్స్ షోయింగ్ వేరియేషన్స్, ఎగ్జాంపుల్ హ్యూమన్స్, ప్లాంట్స్. ఇదైతే మైక్రో ఆర్గానిజమ్స్ అంటే బ్యాక్టీరియా అవన్నీ ఉన్నాయి కదా, సేమ్ వాటిలాగే ఉంటాయి, కొంచెం పొట్టిగా, కొంచెం ఎత్తుగా, కొంచెం తెల్లగా, కొంచెం నల్లగా ఉండవు. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ఫిజన్ అండ్ ఫ్రాగ్మెంటేషన్. ఏ సెక్సువల్ రిప్రొడక్షన్లో కొన్ని ఉంటాయి ఫిజన్ అండ్ ఫ్రాగ్మెంటేషన్ చెప్పి. ఫిజన్ అంటే చూడండి, ఓకే, దట్ ఈస్ బైనరీ ఫిజన్ అండ్ మల్టిపుల్ ఫిజన్. బైనరీ అంటే 2 నేర్చుకోండి రా, 2. బైనరీ అంటే 2 స్ప్లిట్స్ ఇంటూ 2. అదే మల్టిపుల్ అంటే ఇట్ విల్ బ్రేక్ ఇంటూ మెనీ మోర్. సో చెప్పండి, బైనరీ అంటే ఇట్ ఈస్ స్ప్లిట్స్ ఇంటూ 2, అదే మల్టిపుల్ అంటే ఇట్ ఈస్ స్ప్లిట్స్ ఇంటూ మెనీ. సో మెనీ ఇండివిజువల్స్గా ఏమవుతుందంటే స్ప్లిట్ అవుతుంది. దట్ ఈస్ నెక్స్ట్ నేను ఫ్రాగ్మెంటేషన్ అంటున్నాడు. ఏమంటున్నాడు, ఫ్రాగ్మెంటేషన్ ఏంటి, ఫ్రాగ్మెంట్స్ ముక్కలు అవుతుంది. చూడండి, సియర్ ఆర్గానిజం బ్రేక్స్ ఇంటూ పీసెస్ అపాన్ మెచ్యురేషన్, ఈచ్ పీస్ గ్రోస్ ఇంటూ న్యూ ఇండివిజువల్. చూడండి ఇక్కడ ఇదేమైందంటే 3 పీసెస్కి డివైడ్ అయింది. ఈ 3 పీసెస్ చూడండి మళ్ళీ న్యూ ఇండివిజువల్గా మారింది. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ స్పైరోగైరా. ఓకే, అదే మనకి బైనరీ అయితే దట్ ఈస్ ప్లాస్మోడియం అంటాం. సారీ దట్ ఈస్ ఫ్రాగ్మెంటేషన్, దట్ ఈస్ ఫిజన్. మల్టిపుల్ ఫిజన్ అయితే ప్లాస్మోడియం అంటాం. ఓకే, అదే బైనరీ ఫిజన్ అయితే దట్ ఈస్ అమీబా. ఓకే, వెరీ బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఇవి, నేర్చుకోవాలి, ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి రీజనరేషన్. ఏమంటున్నాం, రీజనరేషన్ అంటే చూడండి, ఒక ఇండివిజువల్ని మనం సగానికి వస్తే ఆ ఇండివిజువల్ ఏమవుతుందంటే ఆ 2 ముక్కలు సేమ్ ఇలా మారిపోతుంది, కొత్త ఇండివిజువల్గా మారుతుంది. చూడండి సేమ్ దీన్ని మనం ఏం చేసామంటే 3 పీసెస్గా మార్చాం. ఈ 3 పీసెస్ చూడండి మళ్ళీ 3 ప్లెనరీగా మారింది. సో నువ్వు కోసే కొద్ది ఏమవుతుందంటే అవి కొత్త ఇండివిజువల్గా మారుతున్నాయి. ఎస్ నేను చెప్తున్నాను కదా, ప్రతి టాపిక్ కవర్ చేశాను. ఇది ఈస్ ద ఫైనల్ రివిజన్ సిరీస్ ఫర్ యూ. సో చూడండి రీజనరేషన్ అంటే మన 2 ఎగ్జాంపుల్స్, వన్ ఈస్ హైడ్రా అండ్ వన్ అదర్ ఈస్ దట్ ఈస్ ప్లెనేరియా. సో చూడండి ఇక్కడ ప్లెనేరియా చూడండి 2 పీసెస్ చేశాడు. ఓకే, 2 పీసెస్ కూడా చూడండి ఏమవుతుంది, కొత్త ఇండివిజువల్గా మారిపోతున్నాయి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వన్ ఈస్ బర్డ్స్. సార్ ఇయర్ బర్డ్స్ కాదురా, బడ్డింగ్ అంటే ఇయర్ బడ్స్ కాదు. ఓకే, ఇట్ ఈస్ లైక్ చూడండి మనము పిండి కొద్ది రొట్టెలాగా. ఓకే, మనం ఇంట్లో లైక్ రోటీ అవి చేస్తుంటాం కదా. ఓకే, దాని పిండి చూడండి ఇలా తీస్తూ ఉంటాం, కొంచెం. సో ఇలా ముద్దలుగా తీస్తూ ఉంటాం. దట్ ఈస్ చూడండి ఇది సియర్, ఇది కొంచెం చూడండి, ఇది ఇలా తీస్తే ఇలా మారింది, ఇది ఇంకొంచెం మారింది చూడండి. తర్వాత చూడండి బడ్డింగ్ ఎలా మారిందో, దట్ ఈస్ ఓకే. నెక్స్ట్ చూడండి హైడ్రా చూడండి సియర్, ఈ హైడ్రా చూడండి బడ్డింగ్, ఇక్కడ చూడండి బడ్ చూడండి. సో ఒక బడ్ తర్వాత ఏమవుతుందంటే దాని నుంచి ఒక న్యూ ఇండివిజువల్గా మారుతుంది. ఓకే, వీటిని మనం ఏం కట్ చేయట్లేదు. ఓకే, మనం ఏం చేయట్లేదు, దాని నుంచి బయట తీస్తున్నాం, డిటాచ్ చేస్తున్నాం. ఏం చేస్తున్నాం, బడ్ ఫార్మ్స్ డెవలప్స్ ఇంటూ ఏ డిటాచ్ చేస్తున్నాం, అంటే దాని నుంచి బయట తీసేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ చూడండి సియర్ స్పోర్ ఫార్మేషన్. ఓకే, స్పోర్ ఫార్మేషన్ దీని గురించి మీకు క్లారిటీ చెప్తాను చూడండి. స్పోర్ ఫార్మేషన్ అంటే సియర్ ఇక్కడ చూడండి స్పోర్ ఫార్మేషన్ అంటే చూడండి ఇన్ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ లైక్ బ్రెడ్ మోల్డ్ అండ్ రైజోపస్. ఓకే, ఈ రైజోపస్ అలాగా. ఓకే, దట్ ఈస్ బ్రెడ్ మోల్డ్ కాదు. ఓకే, స్పెల్లింగ్ రాంగ్ పడి ఉంటుంది, మన ఎడిటర్స్ అంతే, దట్ ఈస్ మోల్డ్. ఓకే, చూడండి ఇక్కడ ఏమవుతుందంటే, ఎందుకులే మళ్ళీ సార్ మీరు రాంగ్ చెప్పారు సార్ అంటారు. ఎస్ చూడండి రైజోపస్ రీప్రొడక్షన్ రిలైజ్ ఆన్ స్పెసిఫిక్ స్ట్రక్చర్. ఓకే, కాల్ స్పోరాంజియా. చూడండి స్పోరాంజియా అంటే ఈ స్ట్రక్చర్ని ఏమంటామంటే స్పోరాంజియా అంటాం. ఓకే, ఈ స్పోరాంజియా ఏమవుతుందంటే తర్వాత చూడండి సియర్ ఎలా అవుతుంది చూడండి, స్పోరాంజియా నుంచి స్పోర్స్ చూడండి ఎలా బయటకు వస్తున్నాయో,
చూడండి, రిప్రొడక్షన్ రిలైస్ ఆన్ స్పెసిఫిక్ స్ట్రక్చర్ కాల్డ్ స్పోరాంజియా. స్పోరాంజియా కంటైన్స్ స్పోర్స్ విచ్ డెవలప్ ఇంటూ న్యూ ఆర్గనిజమ్స్. ఈ స్పోరాంజియాలో చూడండి ఎన్ని ఉన్నాయి చూడండి స్పోర్స్, డాట్ 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 డాట్గా. ఈ స్పోర్స్ అన్నీ ఏమవుతుందంటే ఒక న్యూ ఆర్గనిజంగా మారుతుంది. ఓకే, దట్ ఈస్ స్పోర్ ఫార్మేషన్. నెక్స్ట్ చూడండి సెక్సువల్ రిప్రొడక్షన్. ఏంటి సెక్సువల్ రిప్రొడక్షన్? ఎస్, ఇది చూడండి ఒకసారి. ఎస్, ఇవన్నీ చెప్పుకుందే మనం. ఎస్, బైనరీ విజన్, మల్టిపుల్ విజన్. బైనరీ విజన్ అంటే దట్ ఈస్ అమీబా తీసుకుంటాం, ప్లాస్మోడియా తీసుకుంటాం. ఓకే, రిపీటెడ్ స్లైడ్స్ అవి. అండ్ ఫ్రాగ్మెంటేషన్, రీజనరేషన్, అలాగే బడ్డింగ్, వెజిటేటివ్ రిప్రొడక్షన్. సో వెజిటేటివ్ రిప్రొడక్షన్ చూడండి, జనరేషన్ ఆఫ్ న్యూ ప్లాంట్స్ ఫ్రమ్ సెగ్మెంట్స్ లైక్ రూట్, స్టెమ్, లీఫ్. చూడండి, రూట్ నుంచి కానీ మనం స్టెమ్ గురించి కానీ లీఫ్ గురించి కానీ ఒక కొత్త ప్లాంట్ తీస్తున్నామంటే దాన్ని ఏమంటాం అంటే వెజిటేటివ్ ప్రొపగేషన్ అంటాం. చూడండి, బై రూట్స్ అయితే స్వీట్ పొటాటో, దాలియా. అదే స్టెమ్ అనుకోండి, దట్ ఈస్ పొటాటో. ఓకే, స్టెమ్ మాడిఫికేషన్ అంటాం, దీన్ని రూట్ మాడిఫికేషన్ అంటాం, దీన్ని స్టెమ్ మాడిఫికేషన్. ఓకే, ఇలా తీసుకుంటాం. లీవ్స్ అయితే దట్ ఈస్ బ్రయోఫిల్లం. ఓకే, నెక్స్ట్ చూడండి. చూడండి, సెక్సువల్ రిప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. ఏంటి సెక్సువల్ రిప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్? చూడండి, టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అన్నాడు. టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అంటే బైసెక్సువల్. బైసెక్సువల్ అంటే హ్యావింగ్, బై మీన్స్ టూ పేరెంట్స్. ఓకే, టూ, దట్ ఈస్ హ్యావింగ్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఆర్గన్స్. హ్యావింగ్ బోత్ ఫీమేల్ అండ్ మేల్ ఆర్గన్స్. ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు? దట్ ఈస్ మస్టర్డ్ అండ్ హైబిస్కస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ రా ఇది, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఓకే వస్తుంది ఇది. ఓకే, నెక్స్ట్ చూడండి, యూనిసెక్సువల్. యూనిసెక్సువల్ అంటే ఉండడం ఒక స్టేమెన్ అని ఉంటుంది, లేదంటే ఒక కార్పెల్ అని ఉంటుంది. స్టేమెన్ ఏమంటాం అంటే దట్ ఈస్ మేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్ అంటాం. స్టేమెన్ ఈస్ మేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్. కార్పెల్ ఆర్ పిస్టిల్ అంటాం. దీన్ని ఏమంటాం అంటే కార్పెల్ లేదా పిస్టెల్. కార్పెల్ ఆర్ పిస్టెల్, దీన్ని ఏమంటామంటే దట్ ఈస్ యూనిసెక్సువల్. చూడండి, యూనిసెక్సువల్ అంటే ఏదో స్టెమెన్ ఆర్ కార్పెల్ ఆర్ పిస్టిల్. కార్పెల్ ఆర్ పిస్టిల్ ఏమంటామంటే దట్ ఈస్ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్. ఏంటి? ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్. స్టెమెన్ అంటే దట్ ఈస్ మేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్. పిస్టిల్ ఆర్ కార్పెల్ని ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్ అంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడ సియర్, ఇక్కడ చూడండి స్టిగ్మా. పోరాని ఎక్కడ పడుతుంది? స్టిగ్మా అండ్ స్టైల్. తర్వాత చూడండి యాంథర్. తర్వాత చూడండి ఫిలమెంట్. చూడండి యాంథర్, ఫిలమెంట్. తర్వాత పెడల్. తర్వాత సెబల్. సెబల్ అంటే మనం ఎప్పుడైనా ఫ్లవర్ చూస్తే కింద గ్రీన్ కలర్గా ఉంటుంది, దట్ ఈస్ సెబల్. దాని చూడండి, దాని తర్వాత చూడండి ఆకులు అవన్నీ ఉంటాయి కదా, ఆకులను ఏమంటాం అంటే సెబల్ అంటాం. దానిపైన చూడండి నెంబర్ ఆఫ్ కలర్ ఫుల్ ఫ్లవర్స్ ఉంటాయి మనకి. గ్రీన్ ఫ్లవర్ అని చెప్పి, పింక్ కలర్ ఫ్లవర్ అని చెప్పి, రెడ్ కలర్ ఫ్లవర్ అని చెప్పి. సో ఈ కలర్ చూపిస్తుంది కదా, దీన్ని ఏమంటాం అంటే పెటల్ అంటాం. ఏమంటాం? పెటల్ అంటాం. ఓకే, చూడండి సెపల్ అంటే ఏమంటున్నాం? దిస్ ఇస్ సెపల్, దిస్ ఇస్ పెటల్. సో సెపల్స్ గ్రీన్ లీఫ్ లైక్ స్ట్రక్చర్. ఏంటి? గ్రీన్ లీఫ్ లైక్ పాట్. పెటల్ అంటే చూడండి దట్ ఈస్ కలర్ఫుల్ పాట్. ఏమవుతుంది? దిస్ ఈస్ కలర్ఫుల్ పాట్స్. ఓకే, పెటల్ అయితే కలర్ఫుల్ పాట్, అదే సెపల్ అయితే గ్రీన్ లీఫ్ లైక్ పాట్. ఓకే, నెక్స్ట్ చూడండి స్టేమెన్. స్టేమెన్ అంటే ఏంటి? దట్ ఈస్ మేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్. ఫిలమెంట్ అండ్ ఆథర్ ప్రొడ్యూసెస్ పోలెన్ గ్రైన్స్. ఓకే, నెక్స్ట్ చూడండి కార్పెల్. కార్పెల్ అంటే ఏంటి? దట్ ఈస్ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్. దట్ ఈస్ స్టిగ్మా, స్టైల్ అండ్ ఓవర్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ రా ఇది, ఖచ్చితంగా వస్తుంది మనకి. ఓకే, నెక్స్ట్ చూడండి పాలినేషన్. చూడండి పాలినేషన్. ఓకే, పాలినేషన్ చూడండి. సీ హియర్, మనకి ఇక్కడ చూడండి పోలెన్ గ్రైన్స్ అనేవి. చూడండి ఇక్కడ పోలెన్ గ్రైన్స్ అనేవి మనకి ఇక్కడ ఫామ్ అయినాయి మనకి. ఈ పోలెన్ గ్రైన్స్ చూడండి. ఓకే, ఇక్కడ నుంచి దిస్ ఈస్ పోలెన్ ట్యూబ్ అంటాం. ఏమంటాం? దిస్ ఈస్ పోలెన్ ట్యూబ్. చూడండి ఇక్కడ ఈ పోలెన్ ట్యూబ్ నుంచి, ఓకే, ఈ పోలెన్ ట్యూబ్ నుంచి ఇలా మనకి పోలెన్ గ్రైన్స్ అనేవి కింద వెళ్తూ ఉంటాయి. ఓకే, ఇక్కడ చూడండి లాస్ట్కి ఎక్కడికి వస్తుంది? ఓవ్యూల్ దగ్గరికి వస్తున్నాయి. సో ఈ ఓవ్యూల్ దగ్గర ఏమవుతుందంటే ఇక్కడ ఫ్యూజ్ అవుతున్నాయి. సో పోలెన్ గ్రైన్స్ చూడండి, సీ హియర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పోలెన్ గ్రైన్స్ ఫ్రమ్ యాంథర్. ఏమంటాం? యాంథర్ టు స్టిగ్మా. స్టిగ్మా అంటే ఏంటి? దట్ ఈస్ ఫీమేల్. చూడండి ఫెర్టిలైజేషన్. ఫెర్టిలైజేషన్ అంటే ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్. చూడండి మేల్ గ్యామెట్స్ ఇన్ పోలెన్ గ్రైన్ ట్రావెల్ డౌన్ టు స్టైల్ టు ఫెర్టిలైజ్ ఎగ్స్ ఇన్ ఓవ్యూల్. చూడండి స్టైల్ అంటే ఏంటంటే దిస్ ఇస్ స్టైల్. ఓకే, ఇలా ఉంది కదా, దీన్ని స్టైల్ అంటాం. ఓకే, ఈ స్టైల్ నుంచి ఏమవుతుందంటే అక్కడ నుంచి పోలెన్ గ్రైన్, ఇక్కడ నుంచి పోలెన్ గ్రైన్ ఇలా కిందకు వస్తుంది. ఓకే, ఇక్కడ
దట్ ఈస్ పోలెన్ ట్యూబ్ నుంచి. ఎక్కడి నుంచి? పోలెన్ ట్యూబ్ నుంచి. సీ హియర్ మేల్ గ్యామెట్స్ ఇన్ పోలెన్ ట్యూబ్ ట్రావెల్ డౌన్ ద స్టైల్ టు ఫెర్టిలైజ్ ఎగ్ సెల్స్ ఇన్ ద ఓవ్యూల్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ లైన్ రా ఇది, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ లైన్. నెక్స్ట్ చూడండి సీడ్ ఫార్మేషన్. ఇది చూడండి ఏం లేదు, సీడ్ ఫార్మేషన్ అంటే సీ హియర్ ఓవ్యూల్ నుంచి ఏమవుతుందంటే ఓవ్యూల్ నుంచి సీడ్ ఫామ్ అవుతుంది. ఓవ్యూల్ నుంచి సీడ్ ఫామ్ అవుతుంది. సేమ్ అలాగే చూడండి సీ హియర్ ఓవ్యూల్ డెవలప్ ఇంటూ సీడ్. ఓకే, నెక్స్ట్ చూడండి ఓవరీ. ఓవరీ నుంచి ఏం ఫామ్ అవుతుందంటే దట్ ఈస్ ఫ్రూట్గా ఫామ్ అవుతుంది. ఓవరీ నుంచి ఏం ఫామ్ అవుతుంది? దట్ ఈస్ సీడ్గా ఫామ్ అవుతుంది. ఎస్. ఓకే, ఈ టూ ఫార్మేషన్ ఖచ్చితంగా మనకి ఇంపార్టెంట్, నేర్చుకోండి. తర్వాత చూడండి జర్మినేషన్. సీడ్స్ ప్రొడ్యూసెస్ న్యూ ప్లాంట్స్ అండర్ సూటబుల్ కండిషన్స్ ఆఫ్ వాటర్, వార్మ్త్ అండ్ ఎయిర్. ఓకే, ఎస్, అన్ని సూటబుల్ కండిషన్స్ ఉంటే ఏమవుతుందంటే అవి ఖచ్చితంగా సీడ్ ఫార్మేషన్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ చూడండి జర్మినేట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి సీ హియర్ రిప్రొడక్షన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. ప్యూబర్టీ, అట్ ప్యూబర్టీ ఏజ్ అంటే ఏమంటారు చూడండి 11 to 14 ఏజ్ ఏమవుతుంది బోత్ హ్యూమన్స్ ఇన్ ఫీమేల్స్ అండ్ మేల్స్. సో కొన్ని ఏమవుతుందంటే కొన్ని చేంజెస్ వస్తాయి మనకి. సో మనకి తెలుసు లైక్ హెయిర్ వస్తుంది మనకి, దట్ ఈస్ హెయిర్ గ్రోత్ కానివ్వండి. సేమ్ అలాగే చూడండి వాయిస్ చూడండి, బాయ్స్కి అయితే క్రాక్ వాయిస్ వస్తుంది, అదే గర్ల్స్కి అయితే హై పిచ్ వాయిస్ వస్తుంది. సేమ్ అలాగే చూడండి, సేమ్ అలాగే మన రిప్రొడక్టివ్ ఆర్గన్స్ అనేవి చేంజ్ అవుతాయి. సేమ్ అలాగే ప్యూబిక్ హెయిర్ ఇలా మనకి వస్తుంటాయి. ఓకే, నెక్స్ట్ చూడండి సీ ఇన్ ఫీమేల్స్ అయితే బ్రెస్ట్ సైజ్ ఏంటి? బ్రెస్ట్ సైజ్ స్టార్ట్స్ టు ఇంక్రీజెస్. బ్రెస్ట్ సైజ్ ఏమవుతుంది? స్టార్ట్ టు ఇంక్రీజెస్. ఓకే, ఆన్ సెట్ ఆఫ్ మెన్స్ట్రుయేషన్. సో చూడండి అట్ ప్యూబర్టీ ఏమవుతుందంటే ఓకే మెన్స్ట్రుయేషన్ కూడా అవుతుంది గర్ల్స్కి. ఓకే, అండ్ బ్రెస్ట్ సైజ్ కూడా ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. అదే మేల్స్లో చూడండి థిక్ హెయిర్ గ్రోత్ ఆన్ ఫేస్. ఓకే, అలాగే చూడండి ముస్టాచ్ ఇవన్నీ ఉన్నాయి కదా, గెడ్డం అలాగా. ఓకే, అవన్నీ వచ్చేస్తాయి. నెక్స్ట్ చూడండి వాయిస్ మేబీ బిగన్ టు క్రాక్. వాయిస్ కూడా చూడండి క్రాక్ వాయిస్ లాగా వస్తుంది. ఓకే, కొంచెం భయంకరమైన వాయిస్ వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ కామన్ చేంజెస్ ఇన్ బోత్. చూడండి కామన్ చేంజెస్ అంటే ఇంక్రీజ్ ఇన్ థిక్ హెయిర్ గ్రోత్. ఓకే, అండ్ అట్ జెనిటల్ ఏరియా. ఓకే, ప్రైవేట్ రీజన్స్లో కూడా ఎక్కువ వస్తుందని చెప్పి. నెక్స్ట్ చూడండి ప్యూబిక్ హెయిర్ అంటాం. నెక్స్ట్ చూడండి స్కిన్ బికమ్ ఆయిలీ అండ్ లీడింగ్ టు పింపుల్స్ అనేవి కామన్. పింపుల్స్ చూడంగానే మనం చాలాసార్లు అంటుంటారు రే ఇటు పెద్దోడ హెయిర్ అంటారు అలాగా. నెక్స్ట్ చూడండి మేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్ అంటే చూడండి సీ హియర్ ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలి. దీనిలో నుంచి మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు. సార్ మేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ సార్, మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ సార్, ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ సార్. ఎస్, తెలుసుకోవాలరా మనం అంతా. వీఆర్ బికమ్ డాక్టర్స్ బికాజ్ వీఆర్ గోయింగ్ టు క్రాక్ ద నీట్. టెస్టిస్ అంటే చూడండి సీ హియర్ ఇక్కడ చూడండి ఇవి టెస్టిస్. ఓకే, దీని చుట్టూరు ఒక లేయర్ ఉంది చూడండి. దీన్ని ఏమంటున్నాం అంటే స్క్రోటం అంటున్నాం. ఓకే, దీన్ని టెస్టిస్ అంటున్నాం. చూడండి ఇవి టెస్టిస్ లొకేటెడ్ ఇన్సైడ్ ద స్క్రోటం. ఓకే, అవుట్ సైడ్ ద బాడీ ఆఫ్. ఓకే, ఇదేం చేస్తుంది టెంపరేచర్ ఏం చేస్తుంది? లో టెంపరేచర్. ఓకే, ప్రొడ్యూస్ స్పెమ్ అండ్ సెక్రెట్ టెస్టోస్టెరాన్. అరే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ లైన్ రా. ఇది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో వస్తుంది మనకి. ఇది మనం 8th క్లాస్లో కూడా చదువుకున్నాం, అదే అంత డెప్త్గా లేదు మనం. తర్వాత చూడండి వ్యాస్ట్ డిఫరెన్స్ ఏం చేస్తుందంటే స్పెమ్ని ఓకే టెస్టిస్ నుంచి క్యారీ చేస్తుంది. దిస్ ఈస్ ద వ్యాస్ట్ డిఫరెన్స్. ఓకే, దిస్ ఈస్ వ్యాస్ట్ డిఫరెన్స్. స్పెమ్ని క్యారీ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ చూడండి యురేత్రా చూడండి కామన్ ప్యాసేజ్ ఫర్ బోత్ స్పెమ్ అండ్ యూరిన్. ఓకే, కామన్ ప్యాసేజ్ ఫర్ బోత్ స్పెమ్ అండ్ యూరిన్. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ లైన్. నెక్స్ట్ చూడండి గ్లాండ్స్. ప్రోస్టేట్ గ్లాండ్స్ అండ్ సెమినల్ వెసికల్స్. ఇవి రెండు ఏం చేస్తాయంటే ఓకే ఈ స్పెమ్కి ఓకే హెల్ప్ చేస్తాయి. ఓకే, ఇట్ విల్ గివ్ ప్రొటెక్షన్ అలా చెప్తాం. చూడండి ప్రోస్టేట్ అండ్ సెమినల్ వెసికల్స్ సెక్రీట్ ఫ్లూయిడ్ సెమెన్ టు ప్రొవైడ్ న్యూట్రిషన్ అండ్ ఎయిడ్ స్పెమ్ మూవ్మెంట్.
దాన్ని ఏం చేస్తుందంటే బలం ఇస్తుంది, దట్ ఈస్ ప్రొవైడ్ న్యూట్రిషన్ అంటాం. నెక్స్ట్ చూడండి స్పెమ్ చూడండి టీనీ బాడీస్ విత్ జెనెటిక్ మెటీరియల్ అండ్ లాంగ్ టైల్ ఫర్ మూవ్మెంట్. తెలుసు కదా స్పెమ్ స్ట్రక్చర్ ఎలా ఉంది మనకి, ఓకే, దట్ ఈస్ హ్యావింగ్ లాంగ్ టైల్. చూడండి స్పెమ్ స్ట్రక్చర్ అంటే సియర్ ఇలా ఉంటుంది, ఓకే, దట్ ఈస్ హ్యావింగ్ లాంగ్ టైల్, ఓకే, వన్ హెడ్. సో మిలియన్స్ అంటే మిలియన్స్ ఉంటాయి, ఓకే. నెక్స్ట్ చూడండి ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్, ఓకే. చూడండి ఓవరీస్, మన టెస్టిస్ అలాగో ఫీమేల్స్కి ఓవరీస్ అంటాం. చూడండి ఇవి ఎలా ఉంటాయి, వన్ పేర్ 2 ఉంటాయి. చూడండి పెయిర్డ్ ఆర్గాన్స్ ఏమంటున్నాడు, పెయిర్డ్ ఆర్గాన్స్ దట్ ప్రొడ్యూసెస్ ఎక్సెల్ ఓవా అంటున్నాడు. సెక్రెట్ హార్మోన్ కాల్డ్ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టిరాన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ లైన్ రా ఇది, వెరీ వెరీ ఇంపార్టెంట్ లైన్. తర్వాత చూడండి ఓవిడక్ట్ అంటే ఏమంటున్నాం, ఫాలోపియన్ ట్యూబ్. ఇది ఫాలోపియన్ ట్యూబ్ అంటే నేనేమంటున్నాను అంటే ఫాలోపియన్ ట్యూబ్ అంటున్నాం, ఓకే. చూడండి ఇక్కడ నుంచి ఏమవుతుందంటే ఫర్ సపోజ్, ఓకే, ఇక్కడి నుంచి ఓమ్ రిలీజ్ అయింది, ఓకే, ఓమ్ అనేది ఇక్కడ రిలీజ్ అయింది, ఓకే. స్పెమ్ అలాగే చూడండి, స్పెమ్ అండ్ ఓమ్ ఇక్కడ నుంచి రిలీజ్ అయింది అండ్ స్పెమ్ కూడా ఇక్కడ దాకా రీచ్ అయింది. సో చూడండి ఇప్పుడు ఫెర్టిలైజేషన్ ఎక్కడ అవుతుంది, దట్ ఈస్ యాంపులర్ రిలీజన్ దగ్గర ఫాలోపియన్ ట్యూబ్ దగ్గర ఏమవుతుందంటే ఈ ఫెర్టిలైజేషన్ అనేది అవుతుంది. సో సియర్ ఓవిడక్ట్ ఫాలోపియన్ ట్యూబ్ ట్రాన్స్పోర్ట్ ఎగ్ ఫ్రమ్ ఓవరీ, ఓకే, ఎగ్ ఫ్రమ్ ఓవరీ టు యుటెరస్ అంటే టు యుటెరస్. దిస్ ఇస్ ద సైట్ ఆఫ్ ఫెర్టిలైజేషన్. ఎక్కడ, అట్ యాంపులరీ రీజన్ అంటాం, ఓకే. వెరీ వెరీ ఇంపార్టెంట్, యాంపులరీ రీజన్ ఆఫ్ ఫాలోపియన్ ట్యూబ్, ఓకే. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది, చాలా ఇంపార్టెంట్ అయింది. తర్వాత ఉటేరస్ చూడండి ఇక్కడ ఉంది, ఓకే, హాలో పియర్ షేప్డ్ అండి. ఇట్ ఈస్ హాలో పియర్ షేప్డ్ బ్యాగ్ వేర్ ద ఫీటస్ గ్రోస్, ఓకే, దట్ ఈస్ యుటెరస్, ఓకే. వెరీ వెరీ ఇంపార్టెంట్ లైన్ రా ఇది, ఓకే. నెక్స్ట్ చూడండి సర్విక్స్ అంటే దీన్ని అంటాం. నెక్స్ట్ చూడండి వెజైనా, దట్ ఈస్ బర్త్ కెనాల్, ఓకే. ఇవి రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి ఫెర్టిలైజేషన్ ఎక్కడ అవుతుంది చూడండి, ఫస్ట్ ఎక్కడ ఉంది, స్పెమ్ ఎంటర్ అవుతుంది. స్పెమ్ ఎక్కడికి ఎంటర్ అవుతుంది, దట్ ఈస్ ఫాలోపియన్ ట్యూబ్లో ఏమవుతుంది, ఫెర్టిలైజేషన్ అవుతుంది. బికాస్ ఎగ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, దట్ ఈస్ ఎగ్స్ ఫ్రమ్ ఓవరీ నుంచి ఏమవుతుంది, బోబమ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇక్కడ చూడండి ఫెర్టిలైజేషన్ అవుతుంది. దాని తర్వాత ఏమవుతుంది, జైగోట్ ఫామ్ అవుతుంది. జైగోట్ నుంచి ఏమవుతుంది, ఎంబ్రియోగా ఫామ్ అవుతుంది. ఎంబ్రియో నుంచి దట్ ఈస్ ఇంప్లాంటేషన్, ఓకే. ఇంప్లాంటేషన్ చూడండి యుటెరస్లో ఇంప్లాంట్ ఇలా అవుతుంది, ఓకే. నెక్స్ట్ చూడండి ద ప్లాసెంటా. దాని అదొక ప్లాసెంటా వెరీ వెరీ ఇంపార్టెంట్ రా ఇది. ఇట్ ఈస్ అ డిస్క్ స్టేబుల్ టిష్యూ ఇన్ యుటెరైన్ వాల్, ఓకే. దీన్ని ప్లాసెంటా అంటాం. చూడండి, ఓకే, మదర్ ఫీటస్ గ్లూకోజ్ అండ్ ఆక్సిజన్, మదర్ వేస్ట్, ఓకే. సో చూడండి ప్రొవైడ్ సర్ఫేస్ ఏరియా ఫర్ ద ఎక్స్చేంజ్. ఏమేమి ఎక్స్చేంజ్ అవుతున్నాయి చూడండి, మదర్, ఓకే. ఈ ప్లాసెంటా ఏంటంటే ఒక ఎక్స్చేంజ్ అంటాం, ఓకే. లైక్ ఇప్పుడు బేబీకి మనకి ఏంటంటే బేబీ బయటకు వచ్చినాక మనం అన్ని ఇస్తుంటాం, బట్ ఇన్ మదర్ ఫీటస్, ఓకే, సారీ ఇక్కడ మదర్లో ఉన్నప్పుడు ఎలా చేయాలి ఇవన్నీ, ఓకే. సో దీన్ని ఏమంటామంటే చూడండి సియర్ ప్రొవైడ్ సర్ఫేస్ ఏరియా ఫర్ ఎక్స్చేంజ్ ఆఫ్ మదర్ ఏం చేస్తుంది, ఫీటస్ గ్లూకోజ్ అండ్ ఆక్సిజన్. ఫీటస్ చూడండి మదర్ వేస్ట్, ఓకే. చూడండి ఫెర్టిలైజేషన్ అండ్ డెవలప్మెంట్. స్పెమ్ పెనిట్రేట్స్ ద ఓవమ్ టు ఫార్మ్ జైగోట్. ఇవన్నీ మనం తెలుసుకుంటూ వచ్చింది, ఓకే. ఏమంటున్నాడు, ఓవమ్ టు ఫార్మ్ ద జైగోట్, స్పెమ్ పెనిట్రేషన్ ఓవమ్, ఓకే. స్పెమ్ ప్లస్ ఓవమ్ అవి రెండు మిక్స్ అయితే ఏమవుతుంది, జైగోట్ అవుతుంది. తర్వాత చూడండి ఎంబ్రియో ఫార్మేషన్. సో జైగోట్ తర్వాత ఏమవుతుంది, ఎంబ్రియో ఫార్మ్ అవుతుంది. జైగోట్స్ డివైడ్స్ టు గివ్స్ రైజ్ టు ఎంబ్రియో, ఓకే. నెక్స్ట్ చూడండి ఇంప్లాంటేషన్. సో ఎంబ్రియో తర్వాత ఏమవుతుంది, ఇంప్లాంట్స్ ఇంటూ ద థిక్ లైనింగ్ ఆఫ్ ద యుటెరస్, తర్వాత చూడండి ప్లాసెంటా ఇందాక చెప్పుకున్నాం కదా ప్లాసెంటా అంటే, ఓకే. నెక్స్ట్ చూడండి ఏ డిస్క్ షేప్డ్ లైక్ స్ట్రక్చర్ బిట్వీన్ ద యుటెరైన్ వాల్ అండ్ ఎంబ్రియో, ఓకే, కంటైనింగ్ విల్లై, ఓకే, ఫర్ ఎక్స్చేంజ్ ఆఫ్ న్యూట్రియంట్స్ లైక్ గ్లూకోజ్, ఆక్సిజన్ అండ్ వేస్ట్ బిట్వీన్ మదర్ అండ్ చైల్డ్, ఓకే. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్,
నెక్స్ట్ చూడండి, ఓకే, ప్లాసెంటా అంటే ఏమంటామంటే ఇప్పుడు చూడండి, చైల్డ్కి లోపల ఫీటర్స్కి ఎక్స్చేంజ్ అవ్వాలి, ఆక్సిజన్ కానివ్వండి, గ్లూకోజ్ కానివ్వండి, సో వేస్ట్ కూడా బయటకు వెళ్ళాలి బిట్వీన్, సో ఈ ప్లాసెంటా నుంచి ఇవన్నీ అవుతూ ఉంటాయి, ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ అంటే గెస్టేషన్ అంటే ఏమంటామంటే డెవలప్మెంట్ టేక్స్ 9 months, అంటే 9 months కావాలి ఒక బేబీకి బయటకు రావాలంటే. మన క్లాస్ 12కి వెళ్ళేసరికి ఫస్ట్ మంత్లో ఎలా ఉంటుంది, సెకండ్ మంత్లో ఎలా ఉంటుంది, థర్డ్ మంత్లో ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఫస్ట్ మంత్ హార్ట్ బీట్తో చెప్పుకుంటాం, దట్ ఈస్ ఫస్ట్ మంత్ అని చెప్పి. తర్వాత చైల్డ్ బర్త్ కాజ్డ్ బై స్ట్రాంగ్ రిథమిక్ మస్కులర్ కాంట్రాక్షన్స్ ఇన్ ద యూటరస్. ఓకే, ఆఫ్టర్ 9 months ఏమవుతుందంటే చైల్డ్ బర్త్ అవుతుంది. వాట్ ఇఫ్ ద ఎగ్ ఇస్ నాట్ ఫెర్టిలైజ్డ్? మెన్స్ట్రుయేషన్. వాట్ ఇఫ్ ద ఎగ్ ఇస్ నాట్ ఫెర్టిలైజ్డ్? అరే ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్ లైన్. ఎగ్ అనేది ఫెర్టిలైజ్ అవ్వకపోతే చూడండి, ఇక్కడ ఈ ఫస్ట్లో తెలుసుకున్నాం మనం, స్పెమ్ ప్లస్ ఎగ్ ఫాలోపియన్ ట్యూబ్ దగ్గర ఫెర్టిలైజ్ అవుతుంది. ఫెర్టిలైజ్ అవుతే ఏమవుతుంది, మనకి ఏమవుతుంది చెప్పండి, జైగోట్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎగ్ అనేది ఫెర్టిలైజ్ అవ్వలేదు స్పెమ్తో, సో ఏమవుతుందంటే అగైన్ మెన్స్ట్రుయేషన్ అనేది మళ్ళీ జరుగుతుంది. మెన్స్ట్రుయేషన్ అనేది ఎందుకు అగైన్ జరుగుతుంది, బికాస్ చూడండి, ఇఫ్ అన్ఫర్టిలైజ్డ్ ఎగ్ ద ఎగ్ లీవ్స్ ఫర్ 1 day. ఈ ఎగ్ ఏం చేస్తుంది, ఓన్లీ 1 day వరకు ఏమవుతుంది, లీవ్ ఉంటుంది. తర్వాత ఏమి చేస్తుంది చూడండి, ద లైనింగ్ ఆఫ్ డిసింటిగ్రేట్స్ అండ్ ఎగ్జిస్ట్ త్రూ ద వెజైనా. ఓకే, ఇదేమవుతుందంటే వెజైనా నుంచి బయటకు వచ్చేస్తుంది, బికాస్ అదేమైంది, ఫెర్టిలైజ్ అవ్వలేదు. ఫెర్టిలైజ్ అవ్వకపోతే ఏమవుతుంది, దెన్ దెర్ ఈజ్ నో ఫార్మేషన్ ఆఫ్ జైగోట్. జైగోట్ ఫామ్ అవుతే ఏమవుతుంది, ఇదంతా ఏమవుతుంది, బయటకు వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, ద మెన్స్ట్రుయేషన్ ఈస్ రిపీట్స్ ఎవ్రీ మంత్ అండ్ లాస్ట్స్ ఫర్ 2 to 8 days. ఓకే, డిపెండ్స్ అపాన్ అబౌట్ హెల్త్ ఆఫ్ ద ఎనీ గర్ల్స్. ఓకే, ఆ గర్ల్స్ యొక్క హెల్త్ బట్టి 2 to 8 days అనేది ఈ మెన్స్ట్రుయేషన్ అనేది అవుతుంది. నెక్స్ట్ చూడండి, డిసీజెస్, దట్ ఈస్ వైరల్ అండ్ బ్యాక్టీరియల్. వైరల్ అంటే ఏమంటాం, దట్ ఈస్ ఎయిడ్స్ అండ్ జెనిటల్ వార్డ్స్. ఓకే, దీనికి క్యూర్ అయితే లేదు, దట్ ఈస్ ఇన్క్యూరబుల్, ఎయిడ్స్ అండ్ జెనిటల్ వార్డ్స్. తర్వాత బ్యాక్టీరియల్, దట్ ఈస్ గొనోరియా అండ్ సిఫిలిస్, ఇవన్నీ బ్యాక్టీరియల్ అంటాం. ఓకే, దీన్ని చూడండి, దీన్ని మనం ప్రివెన్షన్ చేయొచ్చు. ఓకే, క్యూర్ అయితే లేదు బట్ ప్రివెన్షన్ చేయొచ్చు మనం. సో దీన్ని ఎలా ప్రివెన్షన్ చేయొచ్చు అంటే సియర్ బై యూజింగ్ ఆఫ్ బ్యారియర్స్, దట్ ఈస్ కాండమ్స్. ఓకే, నెక్స్ట్ చూడండి, కాంట్రాసెప్షన్ మెథడ్స్. ఓకే, నెక్స్ట్ చూడండి, ప్రివెంట్ ప్రెగ్నెన్సీస్. ఓకే, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది కూడా మనం తెలుసుకోవాలి. ఓకే, దట్ ఈస్ మెకానికల్ బేరియర్ మెథడ్, దట్ ఈస్ క్వాంటమ్ అండ్ సర్వైకల్ క్యాప్స్. కెమికల్ ఓరల్ పీల్స్, ఐయుటి. ఓకే, దట్ ఈస్ కాపర్ టీ తీసుకుంటాం. నెక్స్ట్ చూడండి, సర్జికల్ వాసిక్టమీ అండ్ ట్యూబెక్టమీ. ఓకే, వాసిక్టమీ అంటే ఏమంటామంటే వ్యాస్ డిఫరెన్స్, దాన్ని కట్ చేస్తాం, దట్ ఈస్ మేల్స్. ట్యూబెక్టమీ, దట్ ఈస్ ఫాలోపియన్ ట్యూబ్. ఓకే, దట్ ఈస్ ఫీమేల్స్ అంటాం. ఓకే, ఫాలోపియన్ ట్యూబ్ని కట్ చేస్తున్నాం. ఓకే, ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్. ఎస్, కింద అయితే కామెంట్ చేయండి, Day 4 ఏ చాప్టర్ చెప్పాలో. నేను చెప్పిన దాని నుంచి వస్తారా, 100% వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్ and your Suhail Mohammed signing off.